ఈసారి మా హౌస్ వార్మింగ్కి ఓన్గా DIY బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం కూడా. సో ఈ కోలం డిజైన్ 8x5 ఫీట్ హైట్ అండ్ విడ్త్ ఉన్నది తీసుకొని దీనికి అటు ఇటు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా స్టిచ్ చేపిద్దామని అనుకుంటున్నాను. సో ఏ కలర్ బాగుంటుందా అని చెప్పి నేను రమా ఫ్యాబ్రిక్స్కి అయితే వెళ్ళాను. అక్కడ నేను ఈ పింక్ కలర్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది 5 మీటర్స్ తీసుకున్నాను. 5 మీటర్స్ తీసుకొని 2.5 లెఫ్ట్ సైడ్, 2.5 రైట్ సైడ్ వచ్చేలాగా స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఓవరాల్ ఫ్యాబ్రిక్కి 3 సైడ్స్ స్టిచ్ చేయించి గ్రీన్ అండ్ పింక్ కూడా స్టిచ్ చేయించి పైన కర్టెన్ రాడ్కి మనం స్టిచ్ చేపిస్తాం కదా, అలా పైన కర్టెన్ రాడ్ దగ్గర కూడా స్టిచ్ చేయించాను. సో ఈజీగా మనం బ్యాక్గ్రౌండ్ స్టాండ్ తీసుకున్నప్పుడు దానికి వేసేయచ్చు కదా అని అనుకుంటున్నాను. సో స్టిచ్ చేయించేసి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి వేసి చూసాము, ఇట్లాగా బాగా అనిపించింది. దీనికి పర్ల్ స్ట్రింగ్స్ అండ్ రియల్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ గుచ్చేసి పైన స్టిచ్ చేద్దాం క్లాత్కి అని అనుకున్నాము. సో దానికి పర్ల్ స్ట్రింగ్స్ అన్నీ ముందుగానే ఇట్లా గుచ్చేసి 2 డేస్ ముందు రెడీగా పెట్టుకున్నాము. అండ్ ముందు రోజు నైట్ ఇట్లా బంతిపూలు దండలు అండ్ పర్ల్ స్ట్రింగ్స్ అన్ని పైన స్టిచ్ చేసామన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్టాండ్ మేము అమెజాన్లో తీసుకున్నాము. సో ఇది మంచిగానే వెయిట్గా ఉంది కాబట్టి ఇవన్నీ ఇట్లా ఆగాయి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు